హాయ్ అండి. వెల్కమ్ టు అదిరేటి రుచులు. ఈరోజు వీడియోలో పెరుగు ఆవడని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మామూలుగా గ్రైండర్లో వేసిన పిండితో కాకుండా మిక్సీలో వేసినా కూడా వడలనేటి గట్టి పడిపోకుండా లోపల సాఫ్ట్గా పెరుగు లోపలి వరకు వెళ్ళి సాఫ్ట్గా ఉండే విధంగా వడలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా ఒక బౌల్లోకి నేను ఇక్కడ ఈ కప్పుతోటి 1 కప్పు వరకు మినపప్పుని నానబెడుతున్నాను. ఈ మినపప్పుని 2-3 సార్లు శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలండి. ఒక 7-8 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కడిగి పెట్టుకొని ఇందులోని వాటర్ మొత్తం వంపేసుకొని మళ్ళీ ఇందులో వాటర్ యాడ్ చేసుకొని ఈ మినపప్పుని నానబెట్టుకుందాం. ఇప్పుడు 7-8 గంటల తర్వాత ఈ మినపప్పు ఈ విధంగా నానిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోని వాటర్ మొత్తము వార్చేసుకోవాలి. ఈ విధంగా వార్చేసుకున్న తర్వాత మీరు చిన్న మిక్సీ జార్లో వేసుకోండి. మినపప్పు అనేది బాగా మెదుగుతుంది. ఇప్పుడు మినపప్పుని కొద్ది కొద్దిగా వేసుకొని వాటర్ ఏమీ లేకుండా ఈ విధంగా గట్టిగా మొదటగా రుబ్బుకోవాలి. ఈ విధంగా రుబ్బుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపించిన విధంగా ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని పిండి అనేది ఫ్లఫీగా ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా గట్టిగా ఉండాలి, మరీ జారుడుగా పిండి ఉండొద్దు. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే మిక్సీ జార్లోనే మిగతా మినపప్పును కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకొని ఈ పిండిని కూడా బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ జీరా వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకును సన్నగా తరిగి వేసుకోండి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా తరిగి వేసుకోవాలి. అలాగే 1 లేదా 2 పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. కారం స్పైస్కి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి. అలాగే కొద్దిగా అల్లం ముక్కను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక మీడియం సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే రుచికి తగువైనంత సాల్ట్ వేసుకొని పిండిని ఒక 5 నిమిషాల పాటు ఫ్లఫీ అయ్యేంత వరకు కలుపుకోవాలి. పిండి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వడలు వస్తాయి. మీరు కావాలంటే ఇందులోకి కొద్దిగా మిరియాలైనా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇందులోకి యాడ్ చేయలేదండి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వను వేసుకుందాం. బొంబాయి రవ్వ వేయడం వల్ల వడలు అనేటివి పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బాగా వస్తాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇలా బొంబాయి రవ్వను కూడా వేసుకొని మరొక 2 నిమిషాల పాటు పిండిని బాగా కలుపుకోవాలి. పిండి మనము బాగా పర్ఫెక్ట్గా రుబ్బుకున్నామో లేదో తెలియాలంటే ఒక చిన్న బౌల్లోకి కొద్దిగా వాటర్ తీసుకొని ఈ విధంగా పిండి ముద్దను వేశారంటే ఇలా వెంటనే పైకి తేలాలి. ఈ విధంగా తేలిందంటే పిండి మనం పర్ఫెక్ట్గా రుబ్బుకున్నట్లు. ఇప్పుడు మరొక్కసారి పిండిని కలిపేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లోకి నేను ఇక్కడ ఈ కప్పుతోటి 2 కప్పుల వరకు పెరుగును తీసుకుంటున్నాను. అలాగే ఇందులోకి రుచికి తగువైనంత సాల్ట్ కూడా వేస్తున్నాను. ఈ సాల్ట్ వేసుకొని ఇలా విస్కర్ ఉంటే విస్కర్ తోటి కానీ లేదంటే మజ్జిగ కవ్వంతో కానీ ఉండలు అనేది లేకుండా బాగా కలిపేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు వాటర్ వేసుకొని మరొక్కసారి కలుపుకోవాలి. మీకు మజ్జిగ పలుచగా కావాలనుకుంటే పలుచగా అయినా కలుపుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు అలాగే 2 పచ్చిమిర్చిని ఇలా సన్నగా తరిగి వేసుకోండి. అలాగే పావించు అల్లం ముక్కను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. 2 ఎండుమిర్చిని కూడా తుంపి వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఇంగు కూడా వేసుకొని ఇందులోకి 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పోపు అనేది పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పోపుని మనం రెడీ చేసుకున్న మజ్జిగలోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసుకొని చేతిని ఒకసారి నీళ్ళతోటి తడిపేసుకొని ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని ఇలా గారెల్లాగా వేసేసుకోవాలి. ఒకవేళ మీకు ఇలా చేతితోటి వేయడం కష్టం అనిపిస్తే పాల కవర్ పైన కానీ లేదంటే ఆయిల్ కవర్ పైన కానీ తడి క్లాత్ పైన అయినా ఇలా గారెల్లాగా వేసుకొనైనా వేసుకోవచ్చు. ఇప్పుడు వడలు ఒక పక్క వేగుతున్నాయి కదా, మరొక పక్క ఒక బౌల్లోకి కొద్దిగా వాటర్ తీసుకొని అందులో సాల్ట్ వేసేసుకొని ఈ వేడిగా ఉన్న వడల్ని ఈ సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. ఇలా వేసుకొని
ఒక 2 నిమిషాల పాటు ఇలా డిప్ చేయండి. వేడిగా ఉన్నప్పుడే వడలు వేసుకోవాలండి. ఈ విధంగా 2 నిమిషాల పాటు డిప్ చేసిన తర్వాత వడల్ని లైట్గా ఇలా ఒత్తేసుకొని వాటర్ ఏం లేకుండా మనం రెడీ చేసుకున్న పెరుగులోకి ఈ వడల్ని వేసేసుకోవాలి. అంతేనండి, చాలా సాఫ్ట్గా పెరుగు ఆవడైతే రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.